టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కోయి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక పెద్దేముల్ మండల కేంద్రంలోనే 1,20,00,000 సీసీ రోడ్డు పనులు జరిగినాయి. అలాగే సర్పంచ్ గెలిచాక 8 లక్షల అంగన్వాడీ భవనం మంజూరు చేశారు. కంపౌండ్ వాల్ స్కూల్ కంపౌండ్ వాల్ వచ్చింది, కంపౌండ్ వాల్ కట్టారు కూడా. దాంతోపాటు ఒక స్కూల్ శాంక్షన్ అయింది. అనేక కార్యక్రమాలు ఈరోజు చూస్తున్నాము. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది. కేసీఆర్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు, డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. ఒక్క బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పార్టీలు చూడకుండా ఈ పెద్దెమ్మల్లోనే సర్వే చేయండి ఒకసారి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు. ఇక్కడ అర్హులు ఎవరున్నారో పార్టీ అనకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. దాంతోపాటు కొత్త రేషన్ కార్డుల పేరు లేకుండే, పేర్లతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ. అనేక కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఉచిత బస్సు, అనేక కార్యక్రమాలు. తాండూరు నుంచి పెద్దేముల వరకు చూస్తున్నాం. ఈరోజు కోట్పల్లి రోడ్ కూడా 10 సంవత్సరాల పాలనలో ఏం చేసారు? గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రోడ్ వేసిండ్రు. ఇప్పుడు మంజూరైంది రోడ్. అది హ్యామ్స్ దాంట్లో హెచ్ఏఎం హ్యామ్ దాంట్లో ఆ రోడ్ కూడా ఇప్పుడు మంజూరైంది. త్వరలో పని కూడా నడుస్తుంది. కోట్పల్లి ప్రాజెక్ట్ చెన్నారెడ్డి గారు నిర్మించారు. 100 కోట్లతోటి మనోహర్ రెడ్డి గారు 100 కోట్లతోటి కోట్పల్లి ప్రాజెక్ట్ కాలువలు పనులు నడుస్తున్నాయి. ఈరోజు కనిపించకొచ్చింది అవన్నీ. చూడండి ఒకసారి, జనాలకు చూడమనండి ఒకసారి. జనాలకు తెలుసు అందరికీ. మీరు ఏదో హామీలు ఇచ్చినంత మాత్రాన మీరేదో వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు, వాళ్ళు చేయలేరు అనడం చాలా తప్పు. తాండూరులో మనోహర్ రెడ్డి గారు ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటారు. పనులు చేస్తున్నారు. 2.5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేశారు. మీరు ఏదో డిస్ప్రెషన్లో దీంట్లో రోహిత్ రెడ్డి గారు జైలుకి పోయారని మీరు ఏదో దాంట్లో ఉండి ఏదో మాట్లాడిన ఏమో అని అనుకున్నాం మేము. మాట్లాడిన కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీకు చెప్పడానికి చాలా కార్యక్రమాలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి కూడా అంత సమయం కూడా లేదు. అన్ని కార్యక్రమాలు చేసారు. ఎవరికి ఇవ్వలే. ఎస్సీ సభ్యుల్లో కూడా ఆయన అప్లై చేసుకున్నాడు కానీ మంజూరు ఎవరికి చేయలేరు. ఆయనకు మంజూరు అయ్యి శాంక్షన్ వస్తేనే వచ్చినట్ల. కానీ కాలిపిలి అబద్ధపు ప్రచారం చేయడం సరైనది కాదు. మీరు ఒకసారి సరైనది ఏది తప్పేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుతున్నాం.